అలాగే నెల్లూరులో 121% గ్రోత్ పెరిగింది. ఇలా 16 జిల్లాల్లో, కోనసీమలో 72%, ఏలూరులో 50%, ఇలా తీసుకుంటూ తిరుపతి జిల్లాలో, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి జిల్లాలో 1.3% గ్రోత్ పెరిగింది. అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంజాయి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఎంత దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేశారో మనం చూస్తున్నాం. మొన్ననే చూసాం, ఒక అఘాయిత్యం జరిగినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు, 25.50 నిమిషాలు టైం అనేసి కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. దేశం యావరేజ్ 18 నిమిషాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించే టైం 26 నిమిషాలు. ఈ గత ఏడాది 365 రోజులు 2025వ సంవత్సరం అన్ని తీసుకుంటే ఏడాది మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయడానికి, అవినీతికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అలాగే తీసుకుంటే తెలుగులో ఈ సంవత్సరాన్ని విశ్వసనామ సంవత్సరం అని పేరు పెట్టారు. గాని ఈ కూటమి పాలనలో ఈ 2025 సంవత్సరం ఏంటంటే విశ్వాసఘాతక నామ సంవత్సరంగా మార్చేశారు వీళ్ళు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రజలకి, మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితుల్లో ఈ రోజు 3 మోసగాళ్లుగా ఈ రోజు మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో.